విధవరాలి బిడ్డలుగా నిందిన మెదవకపోయిన మృత్యువు తప్ప దీని ఖర్చుడి కంటే మాని మరణించి మన పద తీర్చుడ ఒక్కని బ్రతికించుకంటే పద తీర్చవలసిన వాడు చెప్పుని నామరూపాలు లేకుండా చేయకపోతే నేను సంసార కుమార కరిష్ఠుడనే కాదు జయీ భవ విజయీ భవ జయీ భవ విజయీ భవ రాజకేతన జయ హో ఆశ్రిత పోషణ జయ హో జయ హో ఈ చతు సముద్ర ముద్రిత ధరాతలమ్మున నాచి 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 అగ్ని 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 శిష్యాపచార పోయిన ద్రోణ నేనెవరినో అప్పుడే పరిస్థితివా భూదక్షిణన్న నెపంతో నిర్దాక్షిణ్యంగా ఉత్తరించుకుని వచ్చిన ఏకలవ్యుడి దక్షిణ హస్తాన్ని పుష్టాన్ని అడుగు నేనెవరో గుర్తు చేస్తుంది తీరా పలుకు నీ తల్లిదండ్రులు ఎవరు ఆగాదు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజును జననమెట్టింది అతి దుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టింది మట్టి కుండలో పుట్టింది కదా నీది ఏ కులము ఇంత ఏళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్య గంగాగర్భమున జరించలేదా ఈయనదే కులము నాతో చెప్పించుడేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపడితేన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు మనము విచారించదగినది కాదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులు వారిలో రాజ్యమున్న వారే రాజు పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వథా సకథ సహస్రథ ఈ కులకలక మహాపైక్యమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను రోజు